మహాశివరాత్రి పర్వదినాన మనం జరుపుకునే అత్యంత ముఖ్యమైన ఘట్టం లింగోద్భవం. అసలు బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగినటువంటి ఆ భయంకరమైన యుద్ధం ఏమిటి? ముల్లోకాలను భయపెట్టిన ఆ అనంతమైనటువంటి కాంతి స్తంభం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ రోజు మనం లింగోద్భవ కథలో ఆసక్తికరమైన నిజాలను, ఆ ఈశ్వరుడు అందించినటువంటి సత్య సందేశాన్ని తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, లోకరక్షకుడైన విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వివాదం మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారిద్దరూ వాదించుకున్నారు. ఈ అహంకారం కాస్త యుద్ధానికి దారితీసింది. వారిద్దరూ సంధించుకున్న శక్తివంతమైన అస్త్రాల వల్ల ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోయాయి. లోకాలను కాపాడడం కోసం పరమశివుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి అహంకారాన్ని అణచడానికి ఆ పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ఒక అనంతమైనటువంటి జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగం కోట్లాది సూర్యకాంతులతో ఆకాశం నుండి పాతాళం వరకు వ్యాపించి ఉంది. అప్పుడు బ్రహ్మ విష్ణులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ లింగం యొక్క పైభాగాన్ని, కింద భాగాన్ని ఎవరు మొదట కనుక్కుంటారో వారే గొప్ప అనుకున్నారు. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్లారు. బ్రహ్మదేవుడు హంసవాహనాధీసుడై ఆకాశానికి ఎగిరి వెళ్ళారు. 1000 ఏళ్లు గడిచినా విష్ణుమూర్తికి లింగం అడుగు భాగం కనిపించలేదు. ఆయన నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకుని తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం అహంకారంతో దారిలో కనిపించిన మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకుని అసత్యం పలికారు. నేను లింగం చివరి భాగాన్ని చూశాను అని. శివుడు ముందే వాదించారు. అంతర్యామి అయిన ఆ పరమశివుడికి బ్రహ్మ పలికిన అబద్ధం విని కోపం ముంచుకొచ్చింది. సత్యానికి ప్రతిరూపమైన ఆ ఈశ్వరుడు అసత్యాన్ని సహించలేకపోయారు. ఆ ఆగ్రహం నుండి కాలభైరవుడు ఆవిర్భవించాడు. అబద్ధం ఆడినందుకు శిక్షగా బ్రహ్మదేవుడికి ఉన్న 5 తలలలో అసత్యం పలికిన ఆ 5వ తలను భైరవుడు తన గోటితో తుంపేశాడు. ఆ దెబ్బతో బ్రహ్మదేవుడి అహంకారం పటాపంచలైంది. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ పరమశివుడి పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. పక్కనే ఉన్న విష్ణుమూర్తి కూడా శివుడిని స్తుతిస్తూ బ్రహ్మను క్షమించమని ప్రార్థించాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు శాంతించి బ్రహ్మకు సృష్టి అధికారాన్ని తిరిగి ఇస్తూనే లోకంలో నీకు ఆలయాలు ఉండవు అని శపించారు. సత్యాన్ని పలికిన విష్ణువును స్థితికారకుడుగా దీవించాడు. అబద్ధానికి సాక్ష్యంగా నిలిచిన మొగలి పువ్వును చూసి నా పూజలో నీకు చోటే ఉండదు అని ఆజ్ఞాపించారు. అయితే ఆ మొగలి పువ్వు ప్రార్థించగా నా పూజకు పనికిరాకపోయినా నా భక్తులు నిన్ను ధరిస్తారు అని శివుడు కొంత ఉపశాంతిని ఇచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి వేళ శివుడు ఇలా జ్యోతిర్లింగంగా వెలసిన సమయాన్నే మనం లింగోద్భవ కాలం అని పిలుస్తాం. ఈ కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే: ఎంతటి వారైనా సరే అసత్యం పలికితే పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు. సత్య మార్గంలో నడవడమే ఈశ్వర సందేశం. ఈ మహాశివరాత్రి పుణ్యకాలాన ఆ సత్యస్వరూపుడైన శివుడిని స్మరిస్తూ సత్య మార్గంలో నడుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Please like, share